దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? పోయిన వారము ఏ వాక్యము విన్నాం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. దినం మంచి వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు ఒకసారి వాక్యాన్ని విందాం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు, భగవంతుడు, యేసుక్రీస్తు ప్రభులవారు. యేసుక్రీస్తు ప్రభులవారి యొక్క కార్యము మన జీవితాల్లో చూడాలి అని అనుకుంటే ఆయన మాటను విని దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడని కొలవబడడానికి, దేవుడని మొక్కబడడానికి, దేవుడని ఆరాధించబడడానికి ఎందుకు ఆయన ఇటు కార్యం ఏర్పాటు చేశాడు, ఈ యొక్క నియమాన్ని ఏర్పాటు చేశాడు అంటే ఆయనే దేవుడు గనుక ఈ యొక్క నిబంధనను చేశాడు. ఇర్మియా 31:31 ఇదిగో రాబో దినములలో నేను ఒక నిబంధన చేస్తున్నాను. హల్లెలూయా. రాబో దినములలో నేను ఒక నిబంధన చేస్తున్నాను, నా రక్తముతో కూడిన నిబంధన, అది క్రొత్త నిబంధన అని పిలువబడుతుంది అని చెప్పాడు. పాత నిబంధన మన పితరులు, మన తాతలు, ముత్తాతలు, మన పెద్దలు, చిన్నేలు చేసినటువంటి చరిత్ర అంతా రాసుకుంటూ వచ్చాడు. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుకను ప్రారంభిస్తూ ఆయన శిలువ మరణం వరకు, రెండవది అపోస్తులైనటువంటి 12 మంది శిష్యులు వారు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆ క్రొత్త నిబంధన రాసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. ఇది 40 మంది రాశారు. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంతమంది రాశారు? 40 మంది ప్రవక్తలు రాశారు. దేవుడు ఒక గ్రంథాన్ని ఒక వ్యక్తితో ఒకే చోట రాయించలేదు. ఒక గ్రంథం రాసిన తర్వాత 1000 సంవత్సరాలకు మరొకైనా రాశాడు, 500 సంవత్సరాలకు ఒక ఆయన రాశాడు, 100 సంవత్సరాలకు ఒక ఆయన రాశాడు. రాసినటువంటి కాలములు వేరు, సందర్భాలు వేరు, సమయాలు వేరు, దినములు వేరు, యుగాలు వేరు. ఇటువంటి కాలములో దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి అంటే తన మాటలను గ్రంథస్థం చేసి మనకిచ్చాడు. హల్లెలూయా. గ్రంథస్థం చేసి మనకిచ్చాడు. ఆనాటి పీఠాధిపతులు, ఋషులు కాశ్మీర్ కొండల్లో, పెద్ద పెద్ద అడవిల్లో, కొండల్లో వారు 1000 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు వారికి దేవుడు కనబడలేదు కానీ వినబడ్డాడు. హల్లెలూయా. దేవుడు కనబడలేదు కానీ వినబడ్డాడు. స్వరం విన్నారు, దేవుని మాటలు విన్నారు. ఆ మాటను అక్కడ వాళ్ళు అలా రాసుకున్నారు. ఇక్కడ దేవుని వాక్యములో దేవుని మాట, దేవుని వాక్యము అని పిలబడది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుంచి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చును, నీవు ప్రాప్తించును, నీకు ప్రాప్తించును. ఏమిటా దీవెనలు? కింద ఇచ్చాడు, చదువుకుందాం. చూద్దాం ఒకసారి. నీ దేవుడైన యెహోవా అనే మాట పదే పదే మాట్లాడుతున్నాడు. నీ దేవుడైన యెహోవా ఎవరికి దేవుడైన? మనకు దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి వానికి ఆయనే దేవుడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఆయనే దేవుడు. ఆయననే దేవుడని ఆరాధించాలి, ఆయననే దేవుడని కొలవాలి, ఆయననే దేవుడని మొక్కాలి, ఆయనకే బలులు కార్యాలు జరిగించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసినటువంటి ఈ సృష్టి యాగములో, ఈ సృష్టి ఆరంభములో సమస్తాన్ని కలుగజేసిన తర్వాత, దేవుడు ఈ పంచభూతాలను కలుగజేసిన తర్వాత మనుషులు మనం ఏం చేస్తున్నామని అంటే ఈ పంచభూతాలను దేవుడని మొక్కుతున్నాం. కానీ ఈ పంచభూతాలను పుట్టించిన దేవుణ్ణి పక్కన పెడుతున్నాం. ఏమిటా పంచభూతాలు? భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి.
హల్లెలూయా. ఈ పంచభూతాలను దేవుడని మొక్కుతున్నాం. కానీ ఈ పంచభూతాలను పుట్టించినటువంటి దేవుణ్ణి నేను అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శాస్త్రులతోనూ పీఠాధిపతులతోనూ పెద్ద పెద్ద వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ ఉన్న ఆ సందర్భంలో ఆయనను అడిగారు. యేసు ప్రభుల వారిని అడిగారు, ఒరే నాయన, నువ్వు 12 ఏళ్ల పిల్లగానివి, యెరూషలేము మందిరము నువ్వు పుట్టక ముందు కట్టబడింది. మా తాతల ముత్తాతల కాలం అప్పుడు యెరూషలేము మందిరం కట్టారు. నువ్వు మొన్న పుట్టి 12 ఏళ్ల పిల్లగానివి. మేము అడిగిన దానికి సమాధానం బాగానే చెప్తున్నావు, కానీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఏమిటి నీ చరిత్ర, నీ కథ ఏంటని అడిగారు. హల్లెలూయా. యేసు ప్రభుల వారు యెరూషలేము మందిరం ఆ మెట్ల మీద కూర్చొని ఆ పెద్దలతో మాట్లాడుతూ, అబ్రహాము పుట్టక ముందే నేనున్నాను అన్నాడు. హల్లెలూయా. అబ్రహాం పుట్టక ముందు అంటే అబ్రహాము తర్వాత మోషే వచ్చాడు. మోషే వచ్చిన తర్వాత చాలా మంది ప్రవక్తలు, యెహోషువ వచ్చాడు. అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనగా దేవుని పంచగ్రంథాలు చదివి అనుసరించి బ్రతుకుతున్న ఆ కాలంలో, ఆ సందర్భంలో ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వారందరితో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నానని. హల్లెలూయా. వీళ్ళు పరిశీలయ్యారు. 12 ఏళ్ల పిల్లగాడు ఇవాళ వచ్చి మనం కూడా కూర్చొని, నేను ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని ఇంత ముసలోని అయిపోయినా ఈ అబ్రహాం పుట్టక ముందే ఉన్నానని చెప్తాడేమిటి అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలా మంది ఏమనుకుంటున్నారంటే 2026 సంవత్సరం కిందట యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి అంతకుముందు అందుకే నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఏంటి? యేసు అనే పేరుకు ముందు యెహోవా అనే పేరుంది ఆయనకు. హల్లెలూయా. ఎప్పుడు? క్రీస్తు పూర్వం, అంటే యేసు క్రీస్తుగా భూమి మీదకి రాకముందు యెహోవా పేరుతో ఈ భూమి మీద యుగ యుగాలు అనేకులతో మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. ఆకాశము నుంచి ప్రవక్తలతో మాట్లాడి ఈ భూమి మీద మనుషులు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలనేటువంటి వివరణ ఈ గ్రంథంలో ఇచ్చాడు. ఈ ద్వితీయోపదేశ కాండములో ఆయన అనేక విషయాలు చెప్పాడు. చూద్దాం ఒకసారి 3వ వాక్యం. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు తొట్టియు దీవింపబడును. పిండి పిసుకు తొట్టి అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. అప్పుడు మక్క పిండి మట్టి తొట్టి అసోడిది పెట్టుకొని కాలసందలో పెట్టుకొని 2 చేతులు విసుకుతోడు. హల్లెలూయా. అప్పుడు మక్క రొట్టెలు ఉన్నాయి కాబట్టి అది మాకు చూసాం కాబట్టి మాకు తెలుసు. హల్లెలూయా. పిండి పిసుకే తొట్టిని దీవిస్తానని ఎందుకన్నాడు అంటే, నీ కుటుంబానికి సరిపోయేటన్ని రొట్టెలు అయ్యేదాకా పిండి ఒడిసిపోదు అని చెప్పినటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని దీవిస్తానన్నాడు? నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలము దీవించబడతావు, భూఫలము దీవించబడతావు, పశువుల మందలు దీవించబడతాయి, దుక్కిటెద్దులు దీవించబడతాయి, గొర్రె మేకల మందలు దీవించబడతాయి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎడ్లు లేవు, బళ్ళు లేవు, కానీ అప్పుడు అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో దుక్కిటెద్దులు ఉన్నాయి, గొర్రె మేకల మందలు ఉన్నాయి. ఆనాడు పశువులు కలిగినటువంటి వారు, అంటే గొర్రె మేకల మందలు, గాడిదలు, ఒంటెలు, గొర్రెలు, మేకలు, ఇటువంటి పశువులు ఎక్కువగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళు గొప్ప ధనవంతులు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. యాకోబు, హల్లెలూయా, యాకోబు తన ఇంటి నుంచి పారిపోయాడు. యాకోబు తన ఇంటి నుంచి రిబ్కమ్మ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇసాకు రిబ్కమ్మలు కన్నటువంటి యాకోబు ఏశారు ఉన్నారు కదా, ఆ యాకోబు పారిపోయాడు. లాబాను అనే తన మామ దగ్గరికి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? తన మామ అనే లాబాను దగ్గరికి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అక్కడ తన మామ దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. లాబాను దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు. గొర్రెలు కాస్తున్న క్రమంలో 7 ఏళ్ళు గడిచిపోయింది.
7 ఏళ్ళు గడిచిపోతే తన మామ అయిన చిన్న కూతురును చేసుకోవాలని ఆశపడ్డాడు. మంచిగా చక్కగా ఉంది అమ్మాయి, ఆమెను పెళ్లి చేసుకోవాలని 7 ఏళ్ళు జీతం చేశాడు, గొర్రెలు కాశాడు. మామగారు ఏం చేశారు తెలియపరుడు అంటే లేహానిచ్చి పెళ్లి చేశాడు. హల్లెలూయా. తన పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేశాడు. ఆమె కొంచెం జబ్బు కళ్ళ. హల్లెలూయా. ఈ జబ్బు కళ్ళ దాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. మామగారు మోసం చేశావు నేను చిన్న కూతురు కోసం నీ దగ్గర 7 ఏళ్ళు గొర్రెలు కాస్తే నాకు పెద్ద బిడ్డనిచ్చి పెళ్లి చేసినావు, నాకు ఇది అద్దె పెట్టుకున్నాడు. లేదు నాయన, పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేస్తే నిన్ను ముస్తారు, నన్ను ముస్తారు, కులం రానియదు, బలగం రానియదు, ఆ ఊరోళ్ళు రానియరు, వాళ్ళని చూస్తే వాళ్ళకని చెప్తే బాగుండదు, అట్లా కాదు లెక్క అని చెప్పి ఆయన పెద్దదాన్ని ఇచ్చి అంటగట్టి సమాధానపరిచాడు. లేదు నాకు చిన్న కూతురు కావాలని మళ్ళీ 7 ఏళ్ళు గొర్రెలు కాయాలి. హల్లెలూయా. ఎందుకని